నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థులు, ప్రభుత్వాధికారులు. అమరావతి పాత మ్యూజియం వద్ద యోగా విశిష్టతను ప్రపంచానికి చాటుతున్నామన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నర్సరావుపేట కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవం. అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు. రాష్ట్రంలో నెల రోజుల నుంచి యోగా మాసోత్సవాలు నిర్వహించామని, ప్రతిరోజు యోగాతో రూపాయి ఖర్చు లేకుండా మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నర్సరావుపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గత నెల 21 నుంచి నెల 21 వరకు జిల్లా వ్యాప్తంగా యోగాసనాలు చేశామని డిఆర్ఓ మురళి తెలిపారు. ప్రతిరోజు యోగా చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని డిఆర్ఓ సూచించారు. మీరు స్ట్రైట్ చూసుకోండి. ఒకవైపు పిల్లలకి మాకంటే బాగా తెలుసు. డాక్టర్ చదవాడ అరవింద్ బాబు గారికి స్వాగతం. మధ్యలో బాబు కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎస్పీ గారికి ఆ స్పేస్ ఇవ్వండి. యోగా కార్యక్రమంలో పీల్చే గాలిని మన బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా కంఠం నుంచే వస్తుంది. ఆ నరాలన్నీ కూడా సాగతీయబడి బ్రెయిన్ ఇంప్రూవ్ జరుగుతుంది. కొంచెం పైకి లేవు. ఇప్పుడు తలని స్ట్రైట్గా ఉంచి పక్కకి తిప్పుదాం. ఇప్పుడు వంచాం కదా, ఇప్పుడు తిప్పుదాం. గాలి వదిలేస్తూ ఎడమ వైపుకు తల తిప్పాలి. గాలి పీలుస్తూ మధ్యకి రావాలి. మరలా వదిలేస్తూ కుడివైపుకి. శ్వాస నియమం మర్చిపోవద్దండి. గాలి వదులుతూనే పక్కకు తిరగాలి. చాలా నిదానంగా శ్వాస తీసుకు, గాలి వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ అవుతాయి. స్లోలీ రిలాక్స్. గాలి పీలుస్తూ పైకి వెళ్ళాలి. సెవెన్ 5 స్లో. నుంచిన వాళ్ళంతా ముందుకంట రండి. ఇటు ముందుకు వచ్చి కూడా కూర్చోవచ్చు. తగ్గిస్తుంది. గైనకాలజీ 2 3 4. బ్యాక్ పెయిన్ తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్ అయ్యి ఇప్పుడు కుడి కాలు చేద్దాం. 2 దాకా ప్రతి భాగం పూర్తిగా గాలి తీసుకుని ఇప్పుడు ఎడమ ముక్కుని చూపుడు వేలుతో మూసివే, చిన్నగా ఎడమ ముక్కు మించి గాలి వదిలే సర్వేషంతుడా చేస్తుంది ఇది. ఇప్పుడు మీ గోరుతో అక్కడ గిచ్చండి. ఇప్పుడు చుట్టూ రౌండ్ తిప్పారు కదా, అక్కడే కొంచెం గిచ్చి 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. దాన్నే గమనిస్తాం.
Thank you very much, sir. Please leave the balloons. Now I request the final thing is that is పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఏదైతే 5 లక్షల మందితో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు చేసి ఉన్నారో దాంట్లో భాగంగానే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. దానికి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి ఈరోజు కార్యక్రమంలో కూడా మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాము, అలోపతి మెడిసిన్కి మనం వెళ్ళినప్పుడు ఓన్లీ ఎక్కడైతే ఆ భాగానికి ప్రాబ్లం ఉంటుందో దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. కానీ యోగా అనేటువంటిది కాలిగోటు నుంచి తల వెంట్రుకల వరకు ఉన్నటువంటి ప్రతి రక్తనాళాన్ని కూడా అందులోకి రక్తాన్ని ప్రసరించే విధంగా చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. దీన్ని ఒక ఎక్సర్సైజ్గా గానే భావించకుండా మానసిక ప్రశాంతత కోసం కానీ, అట్లాగే ఏవైనా సమస్యలను వచ్చినప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఈరోజు చాలామంది పిల్లలు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీరందరూ కూడా రేపు ఎగ్జామినేషన్ సంబంధించి వాటికి సంబంధించి అన్నెసరీగా ఒత్తిడికి లోనైపోతున్నారు. వాటన్నిటినీ కూడా సానుకూల దృక్పథంతో మీరు ఎదుర్కోవడానికి ఈ మానసిక ప్రశాంతత అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చాలామంది డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారు, వివిధ ఉద్యోగాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అలాగే జీవితాలని సాగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ దశలో అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ సమస్యనైనా కూడా పరిష్కరించుకునేటువంటి మార్గము, సమాజం ఆమోదించే మార్గం ఒకటిగా ఉన్నప్పుడు ఆ సమస్యకి మంచి పరిష్కారం ఉంటుంది. ఆ రీతిలో మన జీవనం సాగించాలి అని అంటే ఖచ్చితంగా యోగాని మనం అలవాటు చేసుకోవాలి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా తరఫున పల్నాడు జిల్లా ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి నా శుభాకాంక్షలు. ఈరోజు మన గత నెల 21 నుంచి ఈ తేదీ వరకు మన జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారి ఆధ్వర్యంలో మరి చక్కగా మన ప్రతిరోజు ఒక శాఖ వారు చేయటమే కాకుండా వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా అనునిత్యము ఈ కార్యక్రమం చేస్తూ ప్రజల్ని ఒక చైతన్యవంతులు చేయటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యానికి ఈ యోగా అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే, యోగా మన ఆరోగ్యానికి అందరూ బాగుండాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా 11వ యోగా ప్రపంచ దినోత్సవం జరుపుకుంటున్న మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నారా లోకేష్ బాబు అందరూ కూడా కలిసికట్టుగా నెల రోజుల నుంచి యోగాంధ్ర ఉత్సవాల్ని మనం మరి నెల రోజు ముందుకు తీసుకెళ్తున్నాము. అటువంటి కార్యక్రమాల్లో ఇవాళ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పల్నాడు జిల్లా నర్సరావుపేట ముఖద్వారంలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత అవసరమని, అది యోగాతో సిద్ధిస్తుందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని పాత మ్యూజియం ప్రాంగణంలో యోగా వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. యోగా విశిష్టతను ప్రపంచానికి చాటేందుకు విశాఖ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారని ఎంపీ తెలిపారు. విశాఖ యోగా వేడుకలను స్క్రీన్ పై తిలకించారు. ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం మ్యూజియంలోని పురావస్తు వస్తువులు, విగ్రహాలను ఎంపీ పరిశీలించారు. Exhale, other side. Inhale, straight. Exhale చేస్తూ అదర్ సైడ్ టర్న్ అవుతారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 times. Now get ready, stable position.
Inhale here. Exhale, turn your head right side. Inhale, straight. వ్యవహరించాలి, నడుచుకోవాలి ఆరోగ్యవంతంగా అనేది దాని యొక్క ఉద్దేశం. ఇప్పుడు యోగా గురించి కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చేయడానికి ముఖ్యమైన మనిషి ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి మనందరి తరఫున ఆయన్ని అభినందించాలి. అలాగే ఈరోజు ఒక ప్రపంచ రికార్డు, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నెలకొల్పడానికి ముఖ్య కారకులైన మన ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ఈరోజు మనందరం కూడా అభినందించాలి. ఏదున్నా, ఏ అవకాశం ఉన్నా ముందుండి మనం చేద్దామని చెప్పి చేసే వ్యక్తి, నాయకుడు, నడిపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ లోకేష్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వీరందరితో పాటుగా ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, ఈ ప్రాంతంలో ఈరోజు నాతో పాటు కలిసి యోగా చేసిన మీ అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఆర్కే బీచ్లో కూటమి ప్రభుత్వం యోగా వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. దీనికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. సుందరమైన వాతావరణంలో ఈ యోగా దినోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రముఖ యోగా టీచర్ రాజలక్ష్మి పేరారెడ్డి ఆధ్వర్యంలో నర్సరావుపేట A1 ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, ఈఎం స్వామి, పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మేడుకొండ కబ్బిరెడ్డి హాజరై యోగాసనాలు వేశారు. ప్రజలకు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. Slowly, hands release. నడుమని రైట్ సైడ్ బెండ్ చేయండి. మీ రెండు చేతులు ఒకటే లైన్లో ఉండాలి. లెఫ్ట్ సైడ్ త్రికోణాసనం. మీ బాడీ సహకరించినంత వరకు మాత్రమే చేయాలి. కళ్ళు మూసుకుంటే పడిపోతారు. Good, excellent. Hold. Okay, slowly release. Hold. Release. వారిని సన్మానించుకుంటే మనం సన్మానించుకోండి. గౌరవాతిథిగా ఇచ్చేసినటువంటి మన విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి మేల్కొండ సన్మానం.
చాలా దృశ్యాలు మరియు పుష్పకాలతోటి సత్కారాన్ని పెద్ద మనసుతో సత్కారాన్ని చేస్తున్నారు. దాన్ని మీరు పెద్ద మనసుతో సత్కారాన్ని ముందేవి చేసి ఎంతో ప్రేరణ కలిగేట్టుగా మాట్లాడి ఆశీర్వదించి ప్రోత్సహిస్తుంది. ముందుగా ఒక్క నిమిషం. ఓకే, వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా యోగాలో కానీ మిగిలిన విషయాల్లో కానీ నిష్ణాతులు. ఇది ప్రసంగానికి సమయం కాదు. మనం ఒక గంట సేపు అయినా యోగా చేయాలనే ఉద్దేశంతో ఏదో పరిచయ కార్యక్రమంగా ఈ వేదికను ఏర్పాటు చేశారు. అందరికీ కూడా అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు, దినోత్సవ శుభాకాంక్షలు. మనం అందరం కూడా నెల రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాసనాలు వేయాలి. కరెక్ట్ గా నెల రోజులు మనం ప్రాక్టీస్ చేసి ఉంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగాసనాలు ప్రతి యోగాసనం కూడా వేయగలుగుతాము. యోగాసనం అనేది యుగ యుగాల నుంచి మన భారతీయ సంస్కృతిలో హిందూ ధర్మంలో దీన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ యోగా అనేది పేటెంట్ హక్కు భారతదేశాన్ని తెలియజేయడానికి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి మన భారతదేశంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి పీఠాధిపతులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం యోగా అనేది మన పేటెంట్ హక్కు. హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా చాలా ఇష్టంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మరి ప్రపంచ యోగా డే. ఈనాడు ప్రపంచమంతా కూడా యోగా ప్రాధాన్యతను గుర్తించి చాలా దేశాల్లో ఇంక్లూడింగ్ ముస్లిం దేశాలు కూడా దీన్ని పాటిస్తున్నాయి. కానీ మన దేశంలో కొందరు ఇదేదో మతపరమైన విషయమని ఏదో దూరంగా పెడుతున్నారు. కానీ అసలు మతానికి యోగాకి సంబంధమే లేదు. యోగా రెండు విషయాల్లో మానవుడికి ఉపయోగపడుతుంది. ఒకటి శారీరక ఆరోగ్యం, రెండు మానసిక ఆరోగ్యం. కోవిడ్ పుణ్యం అంటూ యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటా సూర్య నమస్కారాలు, అట్లానే వజ్రాసనాలు, ఈ భస్త్రికలు ఇవన్నీ కూడా నేర్చుకుని చేస్తూ ఉన్నాను. అలాగనే కోపం గురించి చెప్పారు. ఎంత శాంతవంతంగా ఉంటే అంత ఆరోగ్యంగా బతకడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మీరంతా కూడా చాలా అదృష్టవంతులు. ఉదయం 5కి రెగ్యులర్గా స్కిప్ చేయకుండా యోగా అభ్యాసనాలు చేయటం తద్వారా ఆరోగ్యకరంగా ఉంటున్నందుకు మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు నెలకు 2 సార్లు 3 సార్లు చేస్తాం యోగా. మీరు రెగ్యులర్గా పొద్దున్నే లేచి వచ్చి 5కి చేస్తూ ఉన్నారు. అందులో మా టెన్నిస్ మేట్ కూడా ఉన్నాడు డాక్టర్ గారు. ఆయన టెన్నిస్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ యోగా చేస్తూ ఉన్నారు. అలాగనే ఇవాళ యోగా అంటేనే భారతదేశంలోనే యోగా పుట్టి ఇవాళ ప్రపంచం మొత్తానికి వ్యాపించి ప్రపంచంలో అందరూ కూడా ఈ యోగా యొక్క ఫలితాలని యోగా చేస్తే ఏం జరుగుతుందని తెలుసుకుని వాళ్ళు కూడా ఇవాళ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఒక స్వామి వచ్చాడు. స్వామి అంటే ఒక స్వామి, ఈ స్వామి వచ్చాడు. చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాడు. అందరూ వచ్చి ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నారు. ఏంటి ముఖాల్లో దీనంగా ఉన్నారు, కష్టంగా ఉన్నారు, ఏంటి బాధ అన్నాడా? ఏం చెప్పావులేండి, మీది వల్ల కాదు, మా తిప్పలు మాకున్నాయిలేండి అన్నారు. ఏమిటయ్యా అంటే మా ఊరు చివర ఉంటుంది, పుట్టలో పాముంది, సహజమే. ఆ పాము అందరినీ కలుస్తుందండి అంటే అటు పోబాకండి, మా దారి అదేనండి అన్నారు. అయితే ఒక పని చేస్తారే అని ఆ రోజు సాయంత్రము ఈ స్వామి గారు పుట్ట వద్దకు వెళ్లి, అయ్యా నాగేంద్ర బయటికి రా అన్నాడు. ఎందుకంటే తపశ్శక్తి వలన ఆ పాము పెద్ద పామే, 2 బాళ్ళు అవచిత్తమైన విషయం ఉండేది. బయటకు వచ్చింది, అడగ పైకి ఈయన చూసి శాంతించింది. ఏమయ్యా నాగేంద్ర, ఊళ్ళో వాళ్ళు బ్రతుకు కోసం గారు పొలాల వైపు వెళ్ళారు కదా, నువ్వు వాళ్ళని కాటేసి చంపేస్తే ఎలాగా, ఇది కరెక్ట్ కాదు కదా అన్నాడు. సరే పెద్దవారు మీరు చెప్తున్నారు మా రాముగారి లాగా, ఇక నేను ఎవరిని కాటయ్యను, ఎవరి జోలికి పోను అని చెప్పని ధన్యవాదాలు అన్నాడు. పుట్టులోకి వెళ్ళిపోయింది. ఈయన బయట పక్క వెళ్ళిపోయాడు. యోగా చెయ్యాలి. యోగా చేస్తేనే మరి ఆరోగ్యం. మరి మొట్టమొదటిగా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేయాలి. యోగా చేస్తే మనం 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటామని మన ప్రధాని మోడీ గారిని చూస్తేనే మనకు అర్థమైంది. ఆయన ఈ వయసులో కూడా మరి మన భారతదేశాన్ని కానివ్వండి,
అట్లాగే ప్రపంచంలో మరి అగ్రరాజ్యంగానే అని ఆ అగ్రనాయతగా కూడా మరి ఉండటానికి కారణం ఆ యోగానే. అలా కాబట్టి ఈ రోజున మన వైజాగ్లో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఇవాళ అక్కడ వైజాగ్లో మరి ప్రపంచ 11వ యోగా దినోత్సవ వేడుకలు మన ప్రధాని మోడీ గారు ఇచ్చేస్తున్నందుకు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ A1 ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి A1 ఫంక్షన్ హాల్ అధినేత అనిల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సాయి ఈషా యోగా సెంటర్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం మాకు కూడా చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సిటీ కేబుల్ యాజమాన్యానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఆల్. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన చప్పిడి సంధ్యారాణి మృతికి కారణమైన ఆమె భర్త అత్తమామలు సంతోష్ కుమార్, వసంతరావు కుమారిపై కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ పోలీసు ఉన్నతాధికారులని డిమాండ్ చేశారు. నర్సరావుపేట వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. అధిక కట్నం కోసం సంధ్యారాణిని శారీరక, మానసికంగా వేధింపులకి గురిచేసి ఆమె దొంగతనం చేసిందని తప్పుడు ఆరోపణలతో అవమానించినందుకు మనస్తాపం చెంది గత నెల 24న అత్తమామల సమక్షంలో డీజిల్ పోసుకుని తగలపెట్టుకున్న కనీసం ఆసుపత్రిలో కూడా చేర్పించలేదని కుల నిర్మూలన సమితి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్యారాణి భర్త అత్తమామలు సంతోష్ కుమార్, వసంతరావు కుమారులపై కొల్లిపర పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు చిన్నప్రసాద్, సహాయ కార్యదర్శి బ్రహ్మయ్య, అంజీ, అన్నపూర్ణ, రామారావు, కాసిం, ఏడుకొండలు పాల్గొన్నారు. వల్లభాపురం గ్రామంలో చప్పిడి సంధ్యారాణి, ఆమె భర్త సంతోష్ కుమారు, అత్తమామలు వసంతరావు కుమారీలు పెట్టినటువంటి మానసిక, శారీరక టార్చర్ని తట్టుకోలేక వాళ్ళు అధిక కట్నాన్ని డిమాండ్ చేసి ప్రతిరోజు వేధిస్తుండటం వల్ల ఆమె గత నెల 23వ తారీఖున వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు సర్ది చెప్పి వచ్చిన తర్వాత భర్త, అత్తమామలు కూడా తీవ్రంగా వేధించడం వల్ల ఆ అమ్మాయి ఒంటి మీద డీజిల్ పోసుకొని కాల్చుకోవడం జరిగింది. 43 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు ఈ నెల 5వ తేదీన మరణిస్తే, నువ్వు చస్తే, నీ పిల్లలు చస్తే మా బిడ్డకి 2వ పెళ్లి చేస్తామని చెప్పేసి లక్షల కట్నాలు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఆ అమ్మాయిని శారీరకంగా, మానసికంగా ప్రతిరోజు ఇబ్బంది పెట్టారు. చనిపోయినటువంటి సంధ్యారాణికి 4 సంవత్సరాల పసిబిడ్డ ఆడపిల్ల, 2 సంవత్సరాల మగపిల్లవాడు ఉంటే వాళ్ళను కూడా చంపడం కోసం ప్రయత్నం చేశారు. అటువంటి నీచమైనటువంటి అత్తమామలు ఉండటం చాలా దురదృష్టకరం. కొల్లిపర ఎస్ఐ పెదమొత్తం కోటేశ్వరరావు ఇప్పటికి కూడా నిందితుల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయలేదు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని, ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమని, యోగా ఆరోగ్యకరమైన జీవన శైలికి తోడ్పడుతుందని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి పెంపొందించడంలో ఎంతో ప్రాముఖ్యమైన యోగా మనసు, మెదడు, శరీరానికి హాయిని, నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతిరోజు యోగా చేయడం వలన శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారవచ్చని యోగా ట్రైనర్ శివరామకృష్ణ తెలియజేశారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంపొందించుకోవచ్చని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సతీష్ బాబు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ యోగేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ ఈదర ఆదిబాబు, సునీత, వాణి, బాలకోటేశ్వరరావు, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు తెలుసు భారతదేశానికే ప్రత్యేకమైంది యోగా. అది ఇప్పుడు ప్రపంచమంతా ఆరోగ్యవంతంగా తయారైంది. ప్రపంచ యోగా దినోత్సవం. ఈ యోగా అనేది భారతదేశానికే ప్రత్యేకమైనది. అయినా కూడా ప్రపంచం మొత్తం కూడా యోగాతోటి యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడచ్చనేది ప్రూవ్ చేయబడింది అన్నమాట. అందుకే ప్రపంచవ్యాప్తంగా యోగా మీద అంత
అవేర్నెస్ కలిగించారు. ఈరోజు వైజాగ్లో యోగా దినోత్సవం నిర్వహించారంటే 5 లక్షల పైన ఒక ప్రపంచ రికార్డు. నర్సరావుపేట కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ యోగా మాస్టర్ శివకృష్ణ, సునీత వాణి యోగాపై అవగాహన కల్పించారు. విద్యార్థులతో సూర్య నమస్కారాలు, ఆసనాలు చేయించారు. విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, కోమటినేని నరసయ్య, ప్రిన్సిపల్ బర్నబాస్ పాల్గొన్నారు. నెక్స్ట్ మనకి స్కూల్ ఫోకస్ చేయొచ్చు, సమ్ హోంవర్క్స్ కానీ క్లాసెస్ కానీ మొత్తం. ఓకే, డైలీ మీరు ఇంటి దగ్గర కానీ స్కూల్ క్లాస్ వచ్చినప్పుడు ఒక 30 seconds మెడిటేషన్ చేస్తుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, సమ్ ఏదైనా గేమ్కి వెళ్ళాలి, స్పోర్ట్స్ వెళ్ళాలంటే ఒక 30 seconds కూర్చొని వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్, డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సార్, చక్కగా అవకాశం ఇచ్చేందుకు. ఆల్ ఆఫ్ యూ ఇంటర్నేషనల్ స్టాండ్ అప్ ఆల్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నర్సరావుపేట మండలం కేసానుపల్లి ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. యోగా గురువు ఆనంద రాముడు విద్యార్థులతో యోగాసనాలు చేయించారు. ఆరోగ్య పరిరక్షణ, జీవన నైపుణ్యాలు, చదువుపై ఏకాగ్రత తదితర అంశాలపై యోగా గురువు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ కరీం మొహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ మస్తాన్ షరీఫ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నజీమా, ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేట సన్నిధి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏ బోర్డు MBBS పై సెమినార్ నిర్వహించనున్నట్లు స్పార్క్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కృష్ణ తెలిపారు. నాణ్యమైన MBBS విద్యని అందరికీ అందించాలన్న సదుద్దేశంతో అపోలో వారు జార్మెడ్ యూనివర్సిటీతో కలిసి ఈ సంవత్సరం నుండి అబ్రాడ్ MBBS కోర్సుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనిలో అపోలో ప్రొఫెసర్ చేత 6 సంవత్సరాల పాటు ఇండియన్ కరికులంలో MBBS విద్యాబోధన జరుగుతుంది. దాంతోపాటు అపోలో హాస్పిటల్స్లో వాళ్ళ సెలవుల్లో క్లినికల్ అబ్జర్వేషన్స్కి వెళ్ళేటువంటి అద్భుత అవకాశం కూడా ఉంది. అట్లానే ఇండియన్ చెఫ్స్, ఇండియన్ తరహా భోజనం, అట్లానే వసతి, సేఫ్గా ఉండేటువంటి ఎన్విరాన్మెంటు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వివరాలకి మీకు అందించడానికి రేపు ఆదివారం ఉదయం 10 గంటలకి అపోలో నుంచి ఒక 4 సీనియర్ డాక్టర్లు ఒక సెమినార్ కండక్ట్ చేయడానికి వస్తున్నారండి. మీరు వచ్చి పూర్తి వివరాలు కనుక్కోవచ్చు. మీ పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే అపోలో వారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. రేపు దీనికి అందరూ అటెండ్ అయ్యి మొత్తం కంప్లీట్గా వివరాలు తెలుసుకొని మీ పిల్లలకి నాణ్యమైన విద్య అందేట్టుగా చూడగలరని మనవి. ధన్యవాదాలండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థులు, ప్రభుత్వాధికారులు. అమరావతి పాత మ్యూజియం వద్ద యోగా విశిష్టతను ప్రపంచానికి చాటుతున్నామన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నర్సరావుపేట కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవం. అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.